ఇక వివరాల్లోకి వెళ్తే వట్లూరు టీటీడీసీ కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 యోగాభ్యాసనలో కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రసిద్ధ భారతీయ యోగా గురువు రామ్దేవ్ బాబా యోగా కార్యక్రమాన్ని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతర్జాతీయ యోగా దినోత్సవ 2026 రాష్ట్ర స్థాయి వేడుకలను ప్రత్యక్ష ప్రసారాలను లైవ్ ద్వారా యోగా అభ్యాసకులు తిలకించారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎల్ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి మల్లికార్జునరావు, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, ఆయుష్ రీజనల్ డీడీ డాక్టర్ పి కృష్ణవేలన్లు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు. యోగాపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, ఫోటో, క్విజ్, వీడియో, స్లోగన్లు తదితర పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 23 మందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష సూచనల మేరకు గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగా అభ్యాసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరం విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని గిన్నిస్ బుక్ రికార్డును దక్కించుకోవడం అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి పి సందీప్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, ఆయుష్ రీజనల్ డీడీ డాక్టర్ పి కృష్ణవేణి, ఏలూరు ఇడా చైర్మన్ పెద్దబోయిన వాణి శివప్రసాద్, వివిధ శాఖల జిల్లా మండల అధికారులు, ఉద్యోగులు, మాస్టర్ ట్రైనర్స్, విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాము. తర్వాత కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారో అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో కూడా నిర్వహించడం జరిగింది. అందులో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జేసీ గారు, గౌరవ అధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కూటమి నాయకులందరం కూడా కూడా చైర్మన్ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు అందరూ కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా యోగా వల్ల ఉపయోగాలు తెలియాలనే ఉద్దేశంతో కూడా అందరం కూడా బాధ్యతాయుతంగా మేము ఇందులో పాల్గొనడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దినచర్య అవ్వాలి. యోగా వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి, మన ఆరోగ్యం కుదుటపడాలన్నా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం
ప్రెషర్ లేకుండా వర్క్ చేయాలన్నా కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుంది. డెఫినెట్గా అనుభవం మీద నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది మనం ఏదైతే చేయగలమో అందులో ఆసనాలు కానీ అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఏదైతే చేయగలమో అది రోజు చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. డెఫినెట్గా పిల్లలకు కూడా ఏదైతే ఈ యోగా చేయటం వల్ల వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది అనేది మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపడుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా, తల్లిదండ్రులందరికీ. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు మన రాష్ట్రం అంతా యోగా చేస్తున్నాము. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో కూడా ఈరోజు యోగా చేయడం జరిగింది. మనకు 6వ తేదీ నుంచి 21 దాకా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. సో లాస్ట్ 15 డేస్గా ఈ యాక్టివిటీ చేస్తున్నాము. ప్రతి ఒక్క విలేజ్లో, మండల్లో, డిస్ట్రిక్ట్లో ఈ ప్రోగ్రామ్ మన రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. అందులో భాగంగా యోగా స్లోగన్ కాంపిటీషన్, యోగా తరపున చాలా కాంపిటీషన్లు మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ అన్నిట్లో చేసి ఉన్నాము. అండ్ డెమాన్స్ట్రేషన్, డిస్ప్లే అవన్నీ కూడా చేసి ఉన్నాం. అందులో మనకు రాష్ట్ర లెవెల్లో కూడా ఒక ప్రైజ్ కూడా రావడం జరిగింది స్లోగన్ కాంపిటీషన్లో. సో మనకు యోగా అన్నది ఒక వే ఆఫ్ లైఫ్గా మారాలి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండిటికి చాలా ఇంపార్టెంట్ యోగా, మంచి రెమెడీ యోగా అన్నది. ఈ మెసేజ్ని అందరికీ మనం చెప్పడానికి కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఇది చేస్తున్నాము. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్తో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా యోగాన్ని పాటించాలి, నిత్య జీవితంలో అది ఒక కార్యక్రమంగా తీసుకొని ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే మరి ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఏది జరిగినా కానీ దాన్ని మొదటగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వారి కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిరంతరం కూడా కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఫాదర్స్ డే కనుక మరి తండ్రి అయినటువంటి ప్రధాన భూమిక పోషించేటువంటి మరి భారత సంస్కృతిలో మరి అందరూ కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు